నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆదివాసీ మహిళలతో నృత్యం చేసిన చంద్రబాబు, ఏకలవ్యుడు సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన బాబు. ఉభయ జిల్లాలో అంగరంగ వైభవంగా ఆదివాసీ దినోత్సవం. విద్యతోనే గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు సంతరించుకుంటాయన్న మంత్రి కొండపల్లి. విధి నిర్వహణలో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పోలీస్ యూనిఫామ్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న తీరుమారని తెలుగు తమ్ముళ్ళు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికీ వినతి పత్రాలతో వెళ్లబుచ్చుతున్న కాలం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుని ఆదర్శంగా తీసుకోవాలి. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగారు. అంచెంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలి. ప్రధాని వచ్చినప్పుడు అరకు కాఫీ రుచి చూపించాం. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహించాం. గత 5 ఏళ్లలో ఈ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపానే పోలేదు. ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అని చంద్రబాబు పేర్కొన్నారు. మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, లేకపోతే ఐఐఎంలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రద్ధ పెట్టాం. దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంకో పక్కన చూస్తే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలని 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వస్తానే 3 లక్షలు ఖర్చు పెట్టి ఒకరికో ఇద్దరికో ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే గిరిజనుల్లో ప్రతిభ ఉంది. ప్రతిభని సానబెట్టి బయట తేవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రతికూల ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణరక్షణకు వారి బోటులకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్పాండర్లు అమరిక ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలు ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన ఈ ట్రాన్స్పాండర్లు ప్రతి మోటరైజ్ మరియు మెకనైజ్డ్ బోట్ ఓనర్లకు అందరూ వినియోగించాలని అన్నారు. ఈ ట్రాన్స్పాండర్లు ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందించడం జరుగుతుందని, యజమానులందరూ దీనికోసం మత్స్యశాఖ సహకారంతో వారి బోటులకు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ 23rd మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనం ఆగస్ట్ 23rd సెలబ్రేట్ చేస్తామంటే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని
ఆగస్ట్ 23ని మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా, రెస్పెక్టెడ్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా, వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. విద్య ద్వారా ఉన్నత భవిష్యత్తు లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ స్పెర్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చదువు తమ జీవన విధానాన్ని మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వివిధ గిరిజన కళాశాలలు, పాఠశాలలు విద్యార్థులు సాంప్రదాయ గిరిజన నృత్యాలు, ఆదివాసీ కళలను ప్రదర్శించి హోరెత్తించారు. హుషారైన గీతాలతో నృత్య ప్రదర్శన చేశారు. ముందుగా అడవి తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. గిరిజనులంతా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. సహజ వనరుల సంరక్షణకు గిరిజన తెగలు ఎంతగానో పాటుపడతాయని పేర్కొన్నారు. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం గిరిజనులకు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. అయినప్పటికీ విద్య, వైద్యం గిరిజనులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి విజయలక్ష్మి గజపతి మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న విద్య రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవడం ద్వారా గిరిజనులు కొంతమేరకు అభివృద్ధి చెందారని, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారా గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తమ వాణి వినిపిస్తున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, వారి పరిరక్షణ కోసం ప్రతి ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి కృషి జరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, జిల్లా బీసీ సంక్షేమాధికారి కిడార్ సందీప్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి బి రామానందం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు మన పెద్దలు అందరూ మాడారు. వీటన్నిటిని మీరు ఆదర్శంగా చేసిన వెనకాల చిన్నపిల్లలు ఉన్నారు, విద్యార్థులు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా ఏంటంటే మనకిస్తున్న ప్రభుత్వం మనకిస్తున్న అవకాశాలని, ఏదైతే సదుపాయాలని, గత 30-40 సంవత్సరాల క్రితం చూసుకుంటే మనకి ఇన్ని సదుపాయాలు ఇన్ని లేవు. ఇప్పుడు ప్రభుత్వం వారు ఎన్నో సదుపాయాలు మనకు కలగజేస్తున్నారు. ఇటువంటి సదుపాయాలను కానీ మీ విద్యార్థులు, యువత మీరు వినియోగించుకుని సమాజంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం పైకి వస్తామో కనుక మన జాతి కానీ, మన కులం కానీ, మన ఊరు కానీ అన్నీ అభివృద్ధి చెందుతాయి. సో ఎవరో వచ్చేది చేయక్కర్లా, ముందు మనం చేద్దాం. మనం ఒక్కొక్కరు మీరు ఒక్కొక్కరు ఒక గొప్ప వ్యక్తులుగా మీరు తయారైతే ఆటోమేటిక్గా మీతో పాటు ఉన్న మీ కుటుంబాలు, మీ జాతి, మీ గ్రామం, మొత్తం అన్నీ డెవలప్ అయిపోతాయి. సో ఆ విధంగా మీరందరూ కూడా దీక్షతో మీరు అందరూ కూడా ఉన్న స్థానంలోకి వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ, ప్రతి విద్యార్థి కూడా, ట్రైబల్ అయిన ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, అంటే 10th వరకు చదివితే చదువని నేను భావించాం. ఎందుకంటే 10th అనేది బేసిక్ కాదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అనేది ప్రతి విద్యార్థి చదువుకోవాలి. మీకు లభించినటువంటి, ప్రభుత్వం కల్పించినటువంటి ఏవైతే రిజర్వేషన్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని జాబ్లో కానీ ఎక్కడైనా మీకున్న అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి. అంటే అటువంటి స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో ఆ స్టడీ సర్కిల్ ఈ విజయనగరం హెడ్ క్వార్టర్స్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలు ఎవరైనా కూడా స్టడీ సర్కిల్కి వచ్చి చదువుకునే విధంగా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్
గిరిజనులంటే చాలా గొప్పవారని, అందుకే ఐక్యరాజ్య సమితి సైతం గిరిజనుల కోసం ఒక ప్రత్యేకమైన రోజును ప్రకటించిందని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచమంతా తలెత్తుకునేలా గిరిజనులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర, తోయక జగదీశ్వరి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు, జేసీ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ ఎస్ సేధుమాధవన్తో కలిసి మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన నేతలు ఘంటం దొర, మల్లుదొర తదితర విప్లవ పోరాట యోధులు చిత్రపటాలకు పూలాభిషేకం చేశారు. అనంతరం ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి, జేసీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో గల అడవి తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవిలోని ప్రతి చెట్టుకు, పుట్టకు, పంటతో గిరిపుతులకు అనుబంధం ఉందని, ప్రకృతితో కలిసి మమేకమై జీవిస్తున్న విధానమని కొనియాడారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనాం గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన సాంప్రదాయ దుస్తులతో ధింసా నృత్యం, కోలాటంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి, అభివృద్ధికి గత ప్రభుత్వం 1200 కోట్లు నిధులు ఖర్చు పెట్టి వారి అభ్యున్నతికి అహర్నిశలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. అనేక వేల ఎకరాలు పోడు భూములపై గిరిజనుల పేరున హక్కు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన 2 నెలలు కానున్నప్పటికీ గిరిజన సాగు కోసం రైతు భరోసా పథకాన్ని ఇవ్వకపోవడంతో గిరిజనులందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. మరి మన కలెక్టర్ ఎందుకు పిలవలేదో, మన ఐటీడీ పీఓ గారు ఎందుకు పిలవలేదో మన నాకైతే తెలియదు. మరి జగన్ శాఖ మంత్రి గారు వద్దన్నారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దన్నారా మనకు తెలియదు. గతంలో అయితే సంజయ్ రెడ్డి గారి కూడా మనం పిలిపించాం, అధికారులు స్వయంగా పిలిపించారు. పిలిచిన తర్వాత రావాలా రాకపోవడం మానేస్తాం. ఈ విధంగా మన పండుగను మనమే గుర్తించకపోతే మన కోసం పనిచేసే అధికారులు, మన కోసం పనిచేసే మంత్రి మన పండుగ. విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సెరిమోనియల్ పరేడ్లకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై ఆర్మీ రిజర్వ్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్మీ రిజర్వ్ అధికారులు, సిబ్బంది హెరీ గార్డ్స్తో మమేకమై వారు నిర్వహించే విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆర్మీ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ శాఖలో భాగస్వాములైన హోంగార్డులు విధి నిర్వహణలో ఎంతో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగుల కంటే పోలీస్ శాఖ ప్రత్యేకమైందని, పోలీస్ యూనిఫామ్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుని పోలీస్ శాఖ ప్రతిష్టతను పెంచే విధంగా ప్రతి పోలీసు ఉద్యోగి సత్ప్రవర్తనతో వ్యవహరించాలన్నారు. సెరిమోనియల్ పరేడ్ నందు అదనపు ఎస్పీ ఆస్మా ఫర్జీన్ తదితరులు పాల్గొన్నారు. చాలా హిస్టరీ ఉంది. ఈ జిల్లాలో కూడా చాలా వరకు నక్సలిజం ఉండేది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉండేది. దాన్ని ఎదుర్కొని ఈరోజు ఈ జిల్లాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్, ఇక్కడ ఉన్న సిబ్బంది కృషితో, వాళ్ళ హార్డ్ వర్క్తోనే సాధ్యమైంది. అదేవిధంగా ఈ జిల్లాలో మంచి పోలీసింగ్ అందరూ సిబ్బంది ప్రజలకి అందిస్తున్నారు. ఎవరైతే మన పోలీస్ స్టేషన్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్తో, వాళ్ళ బాధలతో వస్తున్నారో దాంట్లో మన పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే
వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం మీకు విదితమేనని, రాజ్యాంగ నిర్మాత మహోత్తమైన వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించడం దారుణమని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం నిన్న రాత్రి అంబేద్కర్ గారి విగ్రహ శిలా ఫలకాన్ని సుత్తులతో ఇతర పరికరాలతో ధ్వంసం చేసేందుకు బరి తెగించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ప్రోద్బలంతో ఇంత దారుణానికి ఒడిగట్టారని ఆయన పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వచ్చిన 2 నెలలుగా రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. నిన్నటి రోజున మన యావత్ భారతదేశంలోనే అంత పెద్ద విగ్రహం లేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాన్ని ఎంతో ఏపీఎస్కి వచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ దాన్ని స్థాపించిన విషయం మనకు తెలుసు. బొబ్బిలిపట్నం జయప్రకాష్ మున్సిపల్ స్కూల్ వద్ద ఈ నెల 1వ తారీఖున రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. వెంటనే స్థానికులు పాడైపోయి ఉన్న రోడ్లను తిరిగి రోడ్లను బాగు చేయాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేబీ నాయన, మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి హామీ ఇవ్వడంతో ఈ రోజు రోడ్డు పనులు అధికారులు ప్రారంభించారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ గుండాలు కార్యకర్తలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా డిమాండ్ చేశారు. సాలూరు పట్టణంలో బంగారమ్మపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తక్షణమే ఈ చర్యపై ఖండించాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత, ఒక దళితుడు, మహామేధావి ఆయన అంబేద్కర్ ప్రపంచమంతా కొనియాడుతుంది. అందుకే ఆ మహనీయుడికి విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 400 కోట్ల రూపాయలతో ఒక పెద్ద విగ్రహాన్ని చేయించాం మనం ఆంధ్రప్రదేశ్లోని. 400 కోట్లపై అంతటి విగ్రహం ఎక్కడా లేదు. అదే అందరు చూసే వాళ్ళకి అందరు స్ఫూర్తినివ్వాలని, ఆ విగ్రహాన్ని చూసే వాళ్ళందరూ కూడా మంచి స్ఫూర్తినివ్వాలి. ఆ విగ్రహం ప్రకారము, ఆయన రాజ్యాంగం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరగాలి. పేదలకు మేలు. జిల్లా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో క్విట్ బడా కంపెనీలు అనే నినాదంతో కలెక్టరేట్ ఎదుట ఈ రోజు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్ బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులను బహిష్కరించాలన్నారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని ఎత్తివేయాలి అన్నారు. రైతులకు రుణమాఫీలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో డేగల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెంటనే దేశం విడిగా వెళ్లాలని క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన దినం. ఆ సందర్భంగా ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని, మొత్తం ప్రజానికాన్ని, సంపదను మొత్తం కార్పొరేట్ సంస్థలకి, బడా కంపెనీలకు దోచిపెట్టే విధంగా చేస్తుంది కనుక వెంటనే క్విట్ బడా కంపెనీల్ని వాళ్ళ ఉత్పత్తులు బహిష్కరించాలని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి నిరసన తెలియజేస్తే అందులో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా తెలియజేస్తాం. ఈరోజు కార్పొరేట్ సంస్థలకి బీజేపీ ప్రభుత్వం వచ్చాక 14 లక్షల కోట్లు పన్నులు రాయితీల రూపంలో ఇచ్చారు. అలాంటిది 2 లక్షల కోట్లు రైతాంగానికి రుణాలు మాఫీ చేయమంటే మేనిఫెస్టోలు లెక్కిస్తూ చేయడం లేదు. అలాగే వీఆర్ఏలకు రాత్రిపూట విధులు నిర్వహించాలని చెప్పడం దారుణమని వీఆర్ఏల సంఘ గౌరవ అధ్యక్షుడు బి సూర్యనారాయణ అన్నారు. వీఆర్ఏల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వీఆర్ఏలు జీతాల పెంపు ప్రమోషన్లు విషయాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.
కూటమి ప్రభుత్వమైనా తమకు జీతాలు పెంచి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. వ్యాప్తంగా సుమారు 20,000 మంది విఆర్ఏలుగా క్రింద స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా చాలా కాలం నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీరి సమస్యలను పట్టించుకునే ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో విఆర్ఏలందరూ కూడా నైట్ డ్యూటీలు చేయాలని చెప్పి సిసిఎల్ గారు ఒక సర్క్యులర్ని జారీ చేశారు. అది చాలా అన్యాయమైనటువంటి డ్యూటీ. ఎందుకంటే నైట్ డ్యూటీ చేసే సందర్భాల్లో రాత్రిపూట ఏదైనా ప్రమాదం విఆర్ఏ జరిగితే బాధ్యత ఎవరిదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అందుకని వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారంగా సర్వీస్ రూల్స్ వ్యతిరేకంగా ఆ నైట్ డ్యూటీలు పెడుతున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఒకవేళ చేయించాలనుకుంటే వాచ్మెన్లు నియమించుకోవాలి తప్ప విఆర్ఏలతో ఆ పని చేయించడం అనేది సరైనటువంటి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సైతం అంటూ రక్తదాన ఉద్యమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ముందుకొచ్చారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము సైతం పేరుతో చేపట్టిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగులు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ నేతృత్వంలో 65 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక రక్త డిమాండ్ను తీర్చడం, దీర్ఘకాలిక రక్త కొరతను పరిష్కరించడం, రక్తదానం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాణాలను రక్షించడంలో దాని ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించడం, జిల్లాలో సాధారణ రక్తదాతల నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యంగా చేపట్టామన్నారు. అన్ని మండలాల్లో శిబిరాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో మొదటి దశ పూర్తవుతుందని, వారం రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించామని చెప్పారు. జిల్లాలో రక్తం కొరత ఉందని, ప్రత్యేకించి ప్రసవాలు, ప్రమాద సమయంలో కొన్ని సమయాల్లో చాలా అసౌకర్యానికి గురవుతున్నామని అన్నారు. రక్తాన్ని సేకరించేందుకు మరియు అన్ని బ్లడ్ గ్రూపుల లభ్యతను చూడడానికి మేము సైతం ప్రారంభించామని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక మాట్లాడుతూ మేము సైతం కార్యక్రమంలో రక్తదాతగా నమోదు చేసుకోవడానికి వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది ఒక గిరిజనులకు సంబంధించినటువంటి సంప్రదాయం, వారి యొక్క యూనిక్నెస్ ని ప్రపంచానందరికీ చాటి చెప్పడం కోసం ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం జరుపుకున్నటువంటి మంచి కార్యక్రమం. ఆ రోజున ఒక మంచి కార్యక్రమంతో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే రక్తహీనత. అదేవిధంగా రక్తం లేకపోవడం వల్ల హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తరచూ మనకి తెలియడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సైతం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఆదివాసీ దినోత్సవం రోజు. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్క మండలంలో 10 అంటే నెలకి ఒక 3 క్యాంపులు జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రపోజ్ చేశాము. దానికి నోడల్ ఆఫీసర్ గా జాయింట్ కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది. సో జాయింట్ కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది మన కలెక్టరేట్. పట్టణ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజుకు అభినందన కార్యక్రమం జరిగింది. స్థానిక బొండాడ వీధిలో ఉన్న సంఘం భవనంలో ఆమెకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమెకు స్వర్ణకార సంఘం ప్రతినిధులు, విశ్వబ్రాహ్మణులు అభినందనలు తెలిపి పుష్పగుచ్చాలతో సన్మానం చేశారు. సంఘం అధ్యక్షుడు లక్కోజు శేఖర్, కార్పొరేట్ మారోజు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గజమాలలతో ఆమెని సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు అదితి గజరాజు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సహకార సంఘం ప్రతినిధులు ఒక నివేదిక రూపంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే వాటి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. వాళ్ళని అడిగాను, మీరు రాసివ్వండి, డెఫినెట్ గా మనం అది ఏ డిపార్ట్మెంట్ తో మనం ఫాలో అప్ చేయాలో మనం ప్రయత్నం డెఫినెట్ గా మనం చేద్దాం. అయితే మీరు కూడా అది రాసి ఇవ్వండి. మీ 5 ఏమంటారు వృత్తులు, మీ 5 వృత్తులు కూడా మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి కూడా మీరు కలిసి రాసిస్తే మనం డెఫినెట్ గా మనం పరిష్కారం
చేస్తాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మీ వెంటే ఉంటుంది. అది ముందటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ముందటి నుంచి కూడా అందరికీ సహకారం అనేది అందించారు. మీ కార్పొరేషన్ ద్వారా అన్ని విధాల మీ అందరికీ ఆదుకున్నారు. ఎడ్యుకేషన్ మూలంగా మాన్సాస్ నుంచి కూడా తాతగారు అందరికీ ఒక ఎడ్యుకేషన్ అనేది మీ అందరికీ ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీకి విజయనగరంలో ప్రత్యేకంగా ఎక్కువ మంది బీసీస్ ఉంటారు కాబట్టి మాన్సాస్ ద్వారా, అలాగే మనకి ఇక్కడ చౌల్ట్రీ ద్వారా మీ అందరికీ ఫ్రీ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా మీ అందరికి కూడా అందించారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన షాపుల బహిరంగ వేలంలో ఒక షాపునకు పాటదారునికి ఖరారు చేయడమైందని సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు తెలిపారు. నగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 22 షాపులు, కొత్త పాత ఐటీడీఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న షాపులకు బహిరంగ వేలం నిర్వహించారు. ఐటీడీఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న 3వ నెంబర్ షాపునకు మాత్రమే 2 పాటదారులు పాల్గొనగా అందులో ఒకరు షాపునకు ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ తిరుమలరావు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన బహిరంగ వేలంలో ఒక షాపు పాటకు ఖరారు చేశామని, మిగిలినవి ఖరారు చేయనంత మాత్రం వరకు ప్రతి శుక్రవారం బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఖాళీ షాపులకు వేలం పాట నిర్వహించడం జరిగిందండి. రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 22 షాపులు అండి. ఓల్డ్ ఐడిఎస్ఎంటీలో గ్రౌండ్ ఫ్లోర్ ఒక షాప్ అండి. న్యూ ఐడిఎస్ఎంటీలోను గ్రౌండ్ ఫ్లోరు ఒక షాప్ అండి. తర్వాత న్యూ ఐడిఎస్ఎంటీ, ఓల్డ్ ఐడిఎస్ఎంటీలు కలిపి ఫస్ట్ ఫ్లోర్లోను 23 షాపులు ఖాళీలు అండి. ఇవి ఈ ఖాళీల గురించి మేము వేలం పాట నిర్వహించగా మొదటగా ఓల్డ్ ఐడిఎస్ఎంటీలోను గ్రౌండ్ ఫ్లోర్లోను ఒక షాప్కి పాట పూర్తయిందండి. పాటలను పాడుకున్నారు అల్లాడ కుమారి గారు పాడుకున్నారండి. సభ్యులు అడిగిన సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి సమన్వయంతో పనిచేసిన నాడే మంచి ఫలితాలు సాధించవచ్చని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అధికారులకు సూచించారు. భోగాపురం మండల పరిషత్ సమావేశంలో భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉప్పాడ అనుషరెడ్డి అధ్యక్షన జరిగింది. త్రాగునీరు, విద్యుత్, రెవెన్యూ అధికారులతో రహదారులతో పాటు పలు సమస్యలు రాయవలస, గూడెపవలస, చేపల కంచేరు, పోలిపల్లి సర్పంచులు ఉప్పాడ శివారెడ్డి, మట్ట అయ్యప్పరెడ్డి, జరజల నరసింహరావు, వెంకటరమణతో పాటు ముక్కాం, కౌలువాడ, రామచంద్రపేట ఎంపీటీసీలు సమస్యలపై ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన అంశాలను పరిగణలోకి తీసుకొని పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా త్రాగునీరు, విద్యుత్, రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా వచ్చాయని, అంచెలంచెలుగా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలని ఆమె పేర్కొన్నారు. స్థానిక బొండాడి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. శాస్త్రవేత్తంగా అర్చక స్వాములు ఉదయం నుంచి అమ్మవారి ప్రత్యేక అర్చనలు, పూజా క్రతువులకు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లకోజ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వల్లే ఈసారి కూడా శ్రావణ మాస వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందరి సహాయ సహకారాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ప్రవచనాలు వంటి వైదిక కార్యక్రమాలు చేపడతామన్నారు. తొలి శ్రావణ శుక్రవారం నేపథ్యంలో ఈ రోజు అమ్మవారికి విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించామన్నారు. ఈ కార్యక్రమంలో వరాహాచారి తదితరులు పాల్గొన్నారు. నగరం బొండాడి వీధిలో వేయించేసినటువంటి ఈ యొక్క అమ్మవారు పురాతనమైనటువంటి దేవాలయం. 130 సంవత్సరాల క్రితంగా ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించబడింది. శిథిలావస్థగా వచ్చిన సందర్భంగా నూతనంగా ఈ దేవాలయం నిర్మాణం చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తయింది. నూతనంగా తయారు చేసిన దగ్గర నుంచి కూడా దేవాలయంలో జరిగినటువంటి కార్యక్రమాలని, చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా మేము జరిపించడం జరుగుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రావణ శుక్రవారం 4 వారాలు కూడా అమ్మవారి సన్నిధిలో
శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే సాయంకాలం లలితాపారాయణ కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమాలు, ప్రత్యేక హారతి కార్యక్రమాలు, తీర్థ ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క శ్రావణ మాసం సందర్భంగా దేవాలయంలో సంవత్సరం మొదటి పొడవునా కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిపిస్తున్నాం. ఇది శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమాలు, మహిళా మండల వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూడపుట్టమైనటువంటి శ్రీ కామాక్షి అమ్మవారు మన విజయనగరంలో బొండాడు వీధిలో కొలువుదీరి ఎన్నో ఏళ్లుగా పూజా కార్యక్రమాలు అందుకుంటూ మరి ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారి యొక్క స్వరూపం లక్ష్మీదేవిగా భావిస్తూ మహిళా మిత్రులతో విశేషంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం అమ్మవారి యొక్క ప్రీత్యర్థంగాను అమ్మవారి దేవీ వైభవ ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఇరువెల్పు పైడితల్లమ్మ వారి చదురుగుడిలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో ప్రసాదరావు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. ఈరోజు మన పైడితల్లమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి శుక్రవారం. ఈరోజు మన పైడితల్లమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా మహిళా మండలందరూ కూడా విశిష్ట కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది. మన ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేక మండపం ఏర్పరిచి అందులో అమ్మవారి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి అమ్మవారి వెండి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందులో ఆలయ వేద పండితులతో విశిష్ట కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది. నగరంలోని కన్యకా పరమేశ్వరి కోవిల్లో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మహేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష పూజలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కళ్యాణగుణ సంపన్నాం కరుణారసవాహినీం గౌరీం కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరి. శ్రీ విజయనగరం సంతపేటలో వేంచేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రావణ మాస ఉత్సవాలు మొదటి సోమవారం 5వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి మంగళవారం అమ్మవారికి హరిద్రా శృంగాలతో అమ్మవారికి పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చనా కార్యక్రమం చేసుకున్నాం. తదుపరి అమ్మవారికి వచ్చింది మొదటి శుక్రవారం 9వ తారీఖు. ఈరోజు అమ్మవారికి శాకాంబరిగా అమ్మవారు ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమిలో మొదటి శుక్రవారం ఏ రోజు అయితే పడుతుందంటే ఈరోజు అమ్మవారు శాకాంబరిగా అమ్మవారు దర్శన భాగ్యం అనేది మనకి కలుగు చేస్తున్నది అమ్మవారు. అందరూ కూడా ఉదయాన్నే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా సుహాసిని అందరూ కూడా సమర్పించారు. శ్రావణ మాసం సందర్భంగా నగరంలోని మయూరి జంక్షన్ సంతోషమాత కోవెల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నారు. సంతోషమాత చాలా విశిష్టమైన దేవతని, అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. విజ్ఞప్తి శ్రీ గణేశాయ నమః. శ్రావణ మాసం మొదటి వారం ఈ వారం ఈ సంవత్సరం 4 వారాలు అమ్మవారికి తెల్లవారుజాము 3:15కి అమ్మవారి తాలూకా సుప్రభాత సేవ జరిగింది. మళ్ళీ తెల్లవారు 3:30 నుంచి అమ్మవారి తాలూకా జనాలు తెల్లవారు నుంచి మొదలయ్యారు. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి జనాలకి తీర్థప్రసాదం ఇచ్చేసి అమ్మవారి తాలూకా మహాప్రసాదం కూడా ఇచ్చాము. ప్రతి ఒక్కరికి కంటిన్యూ జనం వస్తున్నారు. అందరూ ప్రతి బందోబస్తు కూడా ప్రతి వాళ్ళకి ఏ ఆటం లేకుండా ప్రతి వాళ్ళకి అమ్మవారి తాలూకా గాజులు మరి చీర మరి బొట్టు ప్రతి వాళ్ళకి ఇచ్చేసి తీర్థప్రసాదం ఇచ్చేసి ఎటువంటి ఆటం లేకుండా ప్రతి వాళ్ళకి శుభ్రంగా అరేంజ్మెంట్ చేసాం. భక్తులు కూడా ప్రజలకి కార్యకర్తలకి ఏ సమస్య వచ్చినా అధికార పార్టీ పెద్దలకు చెప్పుకుంటారు. వారు వారి పరిధుల మేర ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారు. వారి సమస్యలను
కానీ ఆ అధికార పార్టీ నాయకులే తమ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటూ అధికారులకు వినతులు సమర్పిస్తే వారిని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? ఎక్కడో అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గడిచిన వైకాపా పాలనలో అన్యాయాలు జరిగాయంటూ ఫిర్యాదులు ఇచ్చేందుకు కీలక నేతలే వెనకడుగు వేసే పరిస్థితులను చూశాం. చంద్రబాబు అరెస్ట్, పవన్ మద్దతు తరువాత నిస్తేజంగా ఉన్న తెదేపాలో కదలిక వచ్చింది. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే సమస్యలే ఉండవని భరోసా ఇచ్చారు. కాలచక్రం తిరిగింది. కర్మ రిటర్న్స్ అన్నట్లుగా గతానికి మించిన ఆధిపత్యం చూపుతూ కూటమి విజయం సాధించింది. అయినా విజయనగరం తెలుగు తమ్ముళ్లలో మార్పు కనబడటం లేదని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. గతంలో అధికార వైకాపా నాయకులు ర్యాగింగ్ చేసినట్లుగా ఉనికిని కాపాడుకోవడానికి తెదేపా నాయకులు ప్రతి వారం స్పందనలో వినతులు ఇస్తూ వచ్చారు. అయితే అధికారంలోనికి వచ్చినా అలవాటైన ప్రాణం కదా, వారి పంథా మారినట్టు లేదు. ఇప్పటికీ చంద్రబాబు అధికారులతో అన్నట్లుగా ఇక్కడ పార్టీ వారిలో కూడా పాత వాసనలు పోలేదేమో అనుకుంటున్నారు. అంతా ప్రతి సోమవారం కలెక్టరేట్ కు రావటం, వినతి పత్రం ఇవ్వటం సర్వసాధారణమైంది ఇక్కడ నాయకులకి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై 10 మంది వచ్చి వినతి ఇచ్చిన సందర్భాల నుంచి నేడు అధికార పక్షంలో ఉండి కూడా 2-3 వచ్చి వినతులు ఇవ్వడం ఏమిటని అంతా చర్చించుకుంటున్నారు. ఇకపోతే కూటమి అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు సైతం జొన్నాడ టోల్ గేట్ తొలగించాలని చేపట్టిన ధర్నాలో పాల్గొని నిరసన తెలపడం కూడా విడ్డూరమంటూ ప్రతిపక్ష పార్టీతో పాటు ఇటు స్వపక్ష పార్టీ వారు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. గత పాలకపక్ష ఎమ్మెల్యే కోలగట్ల సైతం అధికారంలో ఉండగా ఇలాంటి విచిత్ర నిరసనలో పాల్గొనడంతో పోల్చుకుంటున్నారు ప్రజలు. శ్రీకాంత్ పెళ్లి సుందరి సినిమాలో పాటలు ఆయన వెనక భావన తిరిగి పాడుతున్నట్లయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అన్న చందంగా సమస్యలకు పరిష్కారం దొరకలేదు అన్న విధంగా ఉంది వీరి వ్యవహారం. ఏమో చూద్దాం. అధికారంలో ఉన్నా అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యమని నడుచుకుంటున్నారో ఏమో తెలుగు తమ్ముళ్ళు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అమలు చేస్తూ మెరుగైన పరిపాలన అందించాలని డైరెక్టర్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హరినారాయణ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన విధి విధానాలను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎంఎం నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వాతంత్ర దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరింత మెరుగైన పాలన అందించేందుకు అవసరమైన సూచనలు సలహాలను ఉన్నతాధికారులకు నిర్దేశించామన్నారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ తిరుమలరావు, ఈఈకే శ్రీనివాసరావు, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, డిఈలు, ఏఏలు, సిబ్బందులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో 15కి ఫుల్ పేజ్డ్గా రెడీ చేయమని చెప్పి ఉన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ ఏవైతే హెచ్కేఎం హరే కృష్ణ మిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళందరినీ కూడా విజిట్ చేసుకొని దే హావ్ టు ఈ ఫుల్ పేజ్డ్గా స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని ప్రతి కార్పొరేషన్ లోని పెట్టాలని గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయాలని ఆదేశించున్నారు. సో దానికి సంబంధించిన ల్యాండ్ మన గుంటూరుపేటలో అవైలబుల్ గా ల్యాండ్ ఉందని తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీ మహిళలతో నృత్యం చేసిన చంద్రబాబు, ఏకలవ్యుడు సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన బాబు. ఉభయ జిల్లాలో అంగరంగ వైభవంగా ఆదివాసీ దినోత్సవం. విద్యతోనే గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు సంతరించుకుంటాయన్న మంత్రి కొండపల్లి. విధి నిర్వహణలో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పోలీస్ యూనిఫాంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న తీరుమారని తెలుగు తమ్ముళ్ళు, సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికీ వినతి పత్రాలతో వెళ్లబుచ్చుతున్న కాలం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.